కెమిస్ట్రీ. ఇదేమో చాక్లెట్, అది రెడ్ వెల్వెట్. తీసుకో. హ్యాపీ యానివర్సరీ. చాక్లెట్ ఇది రెడ్ వెల్వెట్. రెడ్ వెల్వెట్ నాకు ఇష్టం, చాక్లెట్ మా హస్బెండ్కి ఇష్టం, అందుకే టూ ఆర్డర్ చేశాను. సో ఇది 5th యానివర్సరీ, అందుకే 5 గిఫ్ట్స్ తీసుకున్నాను నీకోసం. లెట్స్ ఓపెన్ ఇట్. బాగుంది కదా, కొంచెం ఇంకా కొంచెం కేక్ నైస్. చాక్లెట్ ఎక్కువ నచ్చింది రెడ్ వెల్వెట్ కంటే. Let's put cake aside. Cakes this is it. సరే అండి పెట్టేస్తున్నా. గిఫ్ట్స్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ నా గిఫ్ట్స్ అని చేస్తాను. Hope so. Oh my god. Wow. Black bead system unna kada. Black beads. Gold. Gold. Not roll gold. Not roll gold. చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్. అయినా ఈ డ్రెస్ మీద బాగుంది. నాకు ఎప్పటి నుంచో ఉంది లైక్ ఇలా డాలర్ ఉండేసి దీన్ని ఏమంటారు, పెండెంట్ ఉండేసి బ్లాక్ బీడ్స్ ఉండాలి అని. ఇక్కడ వరకు వస్తే బాగుంటుంది అని. ఐ గాట్ ఇట్. అమ్మో బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకోటి ఇవ్వాలి. ఇంకోటి ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు అవునా, ఓకే. అదేం ప్యాకింగ్ చేయలేదు అంతే సార్. మేమేమో ప్యాక్ చేస్తాం, మీరేమో ప్యాక్ చేయండి. బామ్మ వెయిట్ ఉంది. ఇది ఏంటిది, స్టాండా? గింబల్ స్టెప్. ఓకే, నువ్వు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాగా, సో నీకు యూట్యూబ్ వీడియోస్కి గింబల్ చాలా హెల్ప్ఫుల్. ఇది 3-in-1 గింబల్. ఓకే, చాలు. అది ఏమో అయింది. యూట్యూబ్ చిన్న ఓటి పడిపోతున్నాయి. ఇంత కష్టపడి డెకరేట్ చేశాను చూడండి. ఓకే, పట్టుకోవడానికి బరువు ఉంటుందేమో రా. లైట్ వెయిట్. ఇది ఛార్జింగ్ ఏంటి? సెల్ ఫోన్ పెట్టుకోవడానికి కనెక్టివిటీ. సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్లా ఉంది. ఇవన్నీ తర్వాత మనం చూసుకోవాలి. ఓకే, లాక్ అన్లాక్, ఇందులో మొబైల్ పెట్టుకోవాలి. ఇది తీయొచ్చు సార్. చేసుకోవచ్చు. ఓకే, అందరూ ఇలా పట్టుకుని తిరుగుతారు చూడ, అదేనా ఇది? ఓకే, ఇప్పుడు ఈజీగా ఈ వీడియోస్ అది తిరుగుతుంది కదా, మరి దాన్ని స్టాప్ చేసుకోవచ్చా? ఇప్పుడు లాక్ ఓకే, బ్లూటూత్ ఏమన్నా ఉందా దీనికి? ఫొటోస్ కూడా వస్తాయి. ఓకే, దానికి నేను కనెక్ట్. దట్స్ నైస్, చాలా బాగుంది.
ఈజీగా వీడియోస్ కానీ ఫొటోస్ తీసుకోవడానికి అనమాట. థ్యాంక్ యూ సో మచ్, విచ్ ఈస్ వెరీ 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 యూస్ఫుల్ టు మీ. వీడియోస్ కోసం ఓకే, ఎక్స్టెండ్ అవుతుందా? ఓకే, మనం ఇది డీటెయిల్గా చూద్దాం. దీని రివ్యూ కూడా మీకు చెప్తాను. ఏ బ్రాండ్ ఇది? ఈ బ్రాండ్ పేరు గింబల్ స్టెబిలైజర్ L8 మోడల్. AI. ఓకే, దీని రివ్యూ చెప్తాను మీకు నేను వాడాక. సో మీ గిఫ్ట్స్ అయితే నైట్స్ ఉన్నాయి. లెట్స్ క్లోజ్ ఇట్. బట్ చాలా బాగుంది అబ్బా, లైట్ వెయిట్గా ఉంది. ఇలా పట్టుకొని ఇలా తీసుకొచ్చాము. అసలు నువ్వు గిఫ్ట్స్ ఇస్తావు అనుకోలేదు. చాలా కొనిచ్చాడు మా హస్బెండ్, నాకు శారీ కొనిచ్చాడు, డ్రెస్సెస్ కొనిచ్చాడు, సో చాలా కొనిచ్చాడు. బట్ నాకు సర్ప్రైజెస్ అంటే ఇష్టం, అందుకే 2 సర్ప్రైజెస్ ఇచ్చినట్టున్నాడు. చాలా ఖర్చు అయింది అనుకోండి. నా గిఫ్ట్స్ అన్ని చిన్న చిన్నవే, ఎంత లేదు. ఇది నాకు రేట్ ఎలా ఉంటుంది? ఇలా ఇలా అదే కాదమ్మా. లాక్ ఓపెన్ చేసాను. గిఫ్ట్లో రేట్స్ ఉంటుంది. చలో ఒకటి పెద్ద నుంచి చిన్న 5 years అని 5 గిఫ్ట్స్ కొన్నాను. ఇది ఫస్ట్ గిఫ్ట్. 10 years అయితే 10 కొంటాం మరి. అప్పుడు చూడాలి అది అని. అవును, నువ్వు బట్టలు కొనుక్కో, నేను అందుకే బట్టలు కొనిస్తాను. ఎప్పుడు తను బట్టలు కొనుక్కోడు, అందుకే నేను బట్టలు కొనిస్తాను. అందుకనే ప్రతి యానివర్సరీకి నేను నీకు, యానివర్సరీకైనా బర్త్డేకైనా పండుగలకైనా నేనే బట్టలు కొంటాను, తను కొనుక్కోడు. సో ఇది జీన్స్ నీకు ఇష్టమని జాగర్స్ తీసుకున్నాను. నీ దగ్గర బ్లూ లేదు, ఐ నో ఇట్, అందుకే తీసుకున్నా. బట్ ప్యాంట్ సైజ్ కరెక్టో కాదో చూసుకో. ఐ హోప్ ఇట్ ఈస్ రైట్ వన్, బట్ స్టిల్ ఒకసారి ట్రై చెయ్యి. ఒక జీన్స్ తీసుకున్నాను, ఐ మీన్ నెక్స్ట్ షర్ట్ తీసుకున్నా అండ్ టీ షర్ట్ తీసుకున్నా. తనకి ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్స్ అంటే చాలా ఇష్టం, సో అందుకే ఒక టీ షర్ట్ అండ్ ఒక షర్ట్. బాగుందా? తనకి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం, సో అందుకే బ్లూ షర్ట్ తీసుకున్నాను. నాకు ఈ షర్ట్ డౌట్ ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఇది ఈయనకి గిఫ్ట్స్ ఉన్నప్పుడు, ఈయనకి బర్త్డేకైనా యానివర్సరీకైనా దీనికైనా ఆల్మోస్ట్ 2 months ముందే ప్లాన్ చేస్తాను. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. సో ఇవి అన్నీ కూడా ఆల్మోస్ట్ 1 month బ్యాక్ నుంచే ప్లాన్ చేశాను. 1 month బ్యాకే కొనేసి పెట్టేశాను. సో ఈ షర్ట్ నీ సైజో కాదో చూసుకో ఒకసారి, చూడు, ఓపెన్ చేసి. ఏం పర్లేదు, చూపించు వాళ్ళకి. ఈ షర్ట్ ఓపెన్ చెయ్యి, రేపు ఇదే వేసుకోవాలి అందుకని. ఆమె రేపు ఈరోజు నైట్ అనమాట. ఇప్పుడు మేము ఇది నైట్ May 5th నైట్, అంటే May 6th ఎంటర్ అయ్యాము. సో May 6th ఇస్ అవర్ యానివర్సరీ కాబట్టి నైట్ సెలబ్రేషన్స్. సో దిస్ ఇస్ ద షర్ట్. తనకి రెడ్ తక్కువ ఉన్నాయి, తక్కువ అంటే 1-2 ఉన్నాయి, అందుకే ఒకటి తీసుకున్నాను. బాగుందా? నీకు నచ్చిందా? సో అదనమాట. ఈ ఒక్క నిమిషం, ఏంటి? ఓకే, టీషర్ట్ క్వాలిటీ బాగుందా? బట్టలు నీకు నచ్చాయి కదా నిజంగా? సైజెస్ చూడాలి. ఓకే, సైజెస్ చూడాలి. తనకైతే బట్టలు నచ్చాయి. నెక్స్ట్ గిఫ్ట్. ఒక్క నిమిషం, ఎందుకలా ఓపెన్ చేస్తా? గిఫ్ట్లు మరి ఓపెన్ చేయాలిగా. ఉండు, నాకే గుర్తులేదు ఏమైనా. నెక్స్ట్ చిన్న నుంచి పెద్ద. నువ్వు ఏంటి అంటే నాకు నేను అడిగిందల్లా కొనిస్తావు, బట్ నేను ఏంటి అంటే నీకు ఏం కావాలో తెలుసుకొని కొనిస్తాను. ఓపెన్ చేయి. ఈయనకి ఏం కావాలో ఆయనకు తెలియదు, నాకు తెలుసు, అందుకే నేను అన్నీ తెలుసుకొని కొనిస్తూ ఉంటాను.
చిన్నగా చిన్నగా ఎక్స్పెక్ట్ చేయడు ఈ గిఫ్ట్ ఇస్తాను. బాక్స్లో ఉంది. ఏంటిది గెస్ట్ చేయి. మీరు గెస్ట్ చేయండి. ఇదేంటి ఏంటి గెస్ట్ చేయి. తీస్తే నీకు తెలిసిపోతుంది. గెస్ట్ చేయి. ఇది ఆల్మోస్ట్ ఇది 3వ నెల నేను కొని. ఎక్కడ దాపెట్టానో కూడా నీకు తెలియదు. ఏంటి చెప్పు. వాచెస్ పెట్టుకోవడానికి బాక్స్. ఎస్, తనకి 3 to 4 ఉన్నాయి. ఏంటి వాచెస్. మా బుడ్డోడు రోజు ఒక వాచ్తో ఆడుకుంటున్నాడు. ఈయన వాచెస్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాడు. చాలా కాస్ట్లీ వాచెస్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాడు. సో అందుకే ఇది కొన్నాను. దీంట్లో అయితే సేఫ్టీగా పెట్టుకుంటాడు. నాకేంటి అంటే నా హస్బెండ్కి రోజుకి ఒక వాచ్ పెట్టుకుని వెళ్ళాలి. తన ఆఫీస్లో తను బాగా కనపడాలి, బాగుండాలి. తన దగ్గర ఇది లేదు, వాళ్ళు ఎవరి దగ్గర ఉంది అని ఫీల్ అవ్వకూడదు. నా హస్బెండ్ దగ్గర అన్నీ ఉండాలి అనేది నా కోరిక. సో అందుకే నేను అన్నీ తీసుకుంటాను తన కోసం. తనకి వాచెస్ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా పెట్టుకో. బికాస్ ఆఫీస్కి వెళ్తున్నారు అంటే కింద నుంచి పై వరకు అందరూ చూస్తారు ఎలా ఉన్నారు, ఫార్మల్గా ఉన్నారా లేదా అని. షూస్ దగ్గర నుంచి నేను షర్ట్ వర్క్ అన్ని దగ్గర ఉండి చూసుకుంటాను. అమ్మాయిలు చూస్తారా, అబ్బాయిలు చూస్తారా? ఎవరైతే ఏంటి, ఎవరు చూస్తే ఏంటి, నువ్వు బాగా కనపడాలి అనేది నా పాయింట్. నెక్స్ట్ తీసుకోండి. నేను కొన్నాను ఆల్మోస్ట్ 2 months అయింది కాబట్టి నాకు గుర్తులేవు ఏం కొన్నానో కూడా. నిజంగా 3 months నుంచి కొంటున్నావా? ఆలోచించాలి. ఇప్పుడు గర్ల్స్ కంటే చాలా ఉంటాయండి. ఏమి ఇవ్వాలన్నా కూడా లైక్ అమ్మాయి అంటే ఒక సముద్రం లాంటిది, ఎన్నన్నా ఇచ్చేయచ్చు. అబ్బాయి చెరువు లాంటి కూడా కాదు. తనకి లిమిటెడ్ ఉంటాయి. మీకు పైనుంచి కింది వరకు బెల్ట్, షర్ట్, షూస్ ఇంకేముంటాయి. మళ్ళీ బాక్స్ వచ్చింది. ఎప్పుడు అనుకున్నా ఎప్పుడైనా. సో తనకి బెల్ట్ అండ్ పర్స్. 3 బెల్ట్లు 3 పర్సులు ఉన్నాయిగా. పర్స్లు బెల్ట్లు ఎన్ని ఉన్నా సరిపోవు మీకు అనేది నా పాయింట్. బెల్ట్ అంటారా కంపల్సరీ ఉండాలి వాళ్ళకి, ఒకటి కాకపోయినప్పుడు. పర్స్ ఎప్పుడు స్టాక్లో ఉంటే బెటర్ కదా. అంతే. బెల్ట్ ఓకేనా? బట్ ఇక్కడ ఇది పెట్టించుకోవాలి కదా. నీకు నచ్చిందా చూడు. దానికి బ్రౌన్ కలర్ బెల్ట్ లేదు, అందుకే తీసుకున్నా. అన్ని బ్లాకే తీసుకుంటాడు తను, అందుకనే నేను బ్రౌన్ తీసుకున్నా. ఓకేనా? నచ్చిందా? సో ఇది 2 సెట్. వ్యాలెట్ ఉంది బట్ డబ్బులు పెట్టావు ఇంకా పెట్టలేదు. ఇప్పుడే ఓపెన్ చేశాను నేను. నువ్వు ఇప్పుడే వాడావు కదా, నువ్వు వాడినప్పుడు దాంట్లో డబ్బులు పెట్టిస్తాను. ఎందుకు ఇప్పుడే అన్ని తీసేస్తున్నావు? అలా ఇలా ఇవన్నీ పెట్టుంటేనే బాగుంటుందేమో అమ్మా. లెదర్ పర్స్. యా, మీకోసమని అన్ని లెదర్వి అవి ఇవి చూసే తీసుకుంటాను. అబ్బా నిజం చెప్పు. ఎక్స్పెక్ట్ చేసావు దాని నుంచి? ఇవి దీంట్లో ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్టలు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. బట్టలు ఎవ్రీ టైం ఇస్తాను నేను. ఏ పండగ వచ్చినా, ఏ యానివర్సరీ, నా బర్త్డే అయినా, తన బర్త్డే అయినా, బుడ్డోడి బర్త్డే అయినా, బట్టలు ఇస్ కామన్. బికాస్ ఆయన కొనుక్కోడు, నేనైతే బీభత్సంగా కొనిస్తున్నాను. నాకు ఎక్కడన్నా ఇలా వెళ్తూ ఉంటే కనపడిందంటే ఖచ్చితంగా కొంటాను. ఎందుకు నేను మాట్లాడవచ్చు కదా, ఎందుకు గిఫ్ట్స్ నాకే కదా గిఫ్ట్ అయితే వెయిట్. నేను ఇచ్చేంత వరకు వెయిట్ చేయను, తీసేసుకుంటాను. నేను ఇవ్వలేదు కదా. సో నాకైతే చాలా బట్టలు ఉన్నాయన్నమాట. సో ఎక్కడైనా కనపడితే కొనుక్కుంటే, తను అలా కాదు. నచ్చకపోయినా అసలు బట్టలకి వెళ్ళి చూడు. ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే నీకు చూడు అంటే నాకేం నచ్చలే అంటాడు. ఈయన తీసుకోమనడం కంటే ఈయనకి నచ్చే బట్టలు లేవు, అందుకే తీసుకోలేదు. మరీ చేస్తావు. ఇప్పటికీ మాకు పెళ్ళి 5 years అయింది. తనతో అంటే తనంతట తను వెళ్ళి నాకు ఇది నచ్చింది, ఇది కొనుక్కుంటాను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అనలేదు. ఏ రోజు ఏదన్నా ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒక టీ షర్టు, సంవత్సరానికి ఒక ప్యాంటు కొంటాను. అవును, నీ అంతటి నువ్వు కొనుక్కో. ఇప్పుడు నాకు ఏదైనా కనపడింది అంటే నచ్చిందని నేను టక్కున కొనేస్తాను. నాకు నచ్చింది ఇలా మాట్లాడుతూ పోతే ఇలానే అయిపోతుంది. నెక్స్ట్ చెప్పు. ఇదేంటి? గోల్డ్ అవ్వచ్చు.
నీకు గోల్డ్ ఎంత ఇస్తాను? ఏమో ఏదో బాక్స్ ఎలా నీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, బ్రాస్లెట్ ఉంది, బ్రాస్లెట్ కొనిచ్చాను, చైన్ కొనిచ్చాను, ఉంగరాలు ఉన్నాయి, ఇంకేమి ఇస్తాం? బంగారం అబ్బాయిలకి ఏముంటాయి వేసుకోవడానికి? ఇంకా ఏముండవు. మాకైతే మెట్టలు ఉంటాయి, పట్టీలు ఉంటాయి, ఇక్కడ కమ్మలు ఉంటాయి, గొలుసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దిస్ ఇస్ డిఫరెంట్. జాగ్రత్త, కింద పడితే పగిలిపోతాయి, చూసుకో. ఇది ఆల్మోస్ట్ 2 daysలో మొన్ననే రీసెంట్గా ఆర్డర్ చేశాను. యాక్చువల్గా మా బుడ్డోడు గురించి మీకు చెప్పాలి. వాడు పడుకున్నాడు, వాడిని డిస్టర్బ్ చేయడం ఎందుకని మీ ఇద్దరమే అన్ని ఓపెన్ చేసేస్తున్నాం. సో ఇవేంటివి అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, మీకు కనిపిస్తూ ఉంటాయి, నేను చూపిస్తాను. అలా కదా చూపించు. ఇది మా బుడ్డోడు, ఇది మా పెళ్లి ఫోటో, ఇది మా బుడ్డోడి ఫోటోవే, కనిపించిందా? ఇది మా హరి ఫోటో, ఇది మా ముగ్గురిది ఫోటో షూట్ చేసుకున్న ఫోటో. ఇవి ఫ్రిడ్జ్కి పెట్టుకునే మ్యాగ్నెట్ అనమాట. ఇవి అమెజాన్లో ఉంటాయి, మీరు చూడండి. చాలా రీజనబుల్ రేట్కే వచ్చింది, మీరు షాక్ అవుతారు రేట్ చూస్తే. మీకు ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ బాక్స్లో పెడితే నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను, ఎక్కడ బై చేశాను, ఎలా బై చేశాను, ఎంత అని. సో ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. బాగున్నాయా? బాగా నచ్చిందా? నీ సింగిల్ ఫోటో లేదు? నా సింగిల్ ఫోటో ఆల్రెడీ తను చేయించి ఫ్రిడ్జ్ మీద పెట్టాడు. అంటే బాగుంటుంది. ఎందుకు అవసరం లేదు, ఆల్రెడీ నాది చాలా పెద్దదే తను ఇచ్చాడు. కాకపోతే మా ఫొటోస్ లేవు, అందుకనే ఇవన్నీ చేయించి ఫ్రిడ్జ్ ఎక్కడైనా మ్యాగ్నెట్ ఉన్న చోట ఐరన్ ఉన్న చోట, సో అందుకే తీసుకున్నాను. సో నచ్చిందా? సూపర్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్. ఇదేం చెప్పుకో. ఏం అసలు ఎక్స్పెక్టేషన్స్ లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసి నచ్చిందా ఇది? ఇవన్నీ నచ్చాయి. గోల్డ్ అయితే ఏంటిది? ఇది అస్సలు మామిడి ఉంది, ఒక నిమిషం. ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ఇది చూస్తే కంపల్సరీ గోల్డ్ అని ఇప్పుడు తనకి తెలిసిపోయింది. ఇది చూస్తే ఎంత షాక్ అవుతారో చూడండి, చూస్తే చాలా షాక్ అవుతాడు. ఇది ఎప్పుడు తీసుకున్నావు అసలు? అసలు ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు తీసుకున్నావు? ఇది వాళ్ళ ఫ్యామిలీ రింగ్. ఇది గోవిందరాజులు దేవుడిది రింగ్ అనమాట. సో వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క బాయ్కి అంటే మెన్స్కి ఉంది, తనకి మాత్రం లేదు. సో అందుకే తీసుకున్నా. అసలు ఇది ఎప్పుడు తీసుకున్నావు? నీకు నచ్చిందా? పెట్టుకో. దానికి కాదు, నేను వెళ్ళదా? నీది లడ్ అయిపోయిందా? లేదు, వెళ్ళింది. నేను తనకి సైజు అప్పుడు ఆల్మోస్ట్ 3-4 months బ్యాక్ వెళ్ళినప్పుడు తన సైజ్ చూసి తను తీసుకున్నా. చూడు నీ చేతికి ఎంత బాగుందో. నువ్వు ఎప్పుడు వెళ్ళావు? ఎప్పుడు వెళ్ళి తీసుకున్నావు? రాజీ అదే మా సిస్టర్ది ఆ రోజు యానివర్సరీ అంటున్నా, దాని ఏమంటారు, షూట్ ఉంది చూడు. ఎక్కడ? అన్నపూర్ణ స్టూడియోస్లో దాని లాంచ్ జరుగుతుంది కదా, మూవీ లాంచ్. అప్పుడు నువ్వు మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళిపోయావా? నేను ఆ రోజు లీవ్లో ఉన్నానా. బుడ్డోని మమ్మీ వాళ్ళు ఇంట్లో వచ్చేసి ఆటో బుక్ చేసుకుని వెళ్ళేసి లలిత జ్యువెలర్స్కి తీసుకున్నా. ఎస్, యాక్చువల్గా వీళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఉంది. అందరికంటే మా హస్బెండ్కి అట్లీస్ట్ 1 to 2 grams ఎక్కువ ఉండాలి, లడ్డుగా ఉండాలి, పెద్దగా ఉండాలి అని తీసుకున్నాను. బికాస్ అందరిట్లో మా వాడు బాగా కనపడాలి అనేది నా పాయింట్. అందరికంటే పెద్దదే తీసుకున్నానా? దీనికంటే పెద్ద కూడా ఉన్నాయి మీ వాళ్ళ దగ్గర. నాకు అలా మనకు తెలియదు వాళ్ళు ఎంత పెద్దలో ఎంత వెయిట్లో. చాలా బాగుంది కదా? నీ చేయికి బాగుంది, నా చేయికి పెట్టి కూడా చాలా లడ్డు కనిపించింది, బట్ నీ చేతికి కరెక్ట్గా సరిపోయింది. ఎన్ని తులాలేంటి? బాగుందా? నచ్చిందా లేదా? ఎన్ని తులాలు?
ఉండాలి కాదులే. ఇప్పుడు ఇంత రేట్ ఇంత అవును, నీకేం ఇవ్వాలి మరి? గిఫ్ట్ కాస్ట్లీ గిఫ్ట్ ఏం లేదు, ఇవన్నీ చిన్న చిన్న గిఫ్ట్స్. ఇది నేను తీసుకున్నది తెలుసు కదా రాజుది, అప్పుడు అంటే April 4th, April 4th అనుకుంటా, April 5th తీసుకున్నది. లలిత జ్యువెలర్స్. ఎంత రేట్ అసలు నాకు అర్థం కావట్లేదు. రేట్ ఎంత ఇదండి? ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే తప్ప చెప్పండి? గోల్డ్ మీద ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మనం, అందుకే ఇన్వెస్ట్ చేశాను. ఆ? ఉన్నాయమ్మా, ఏం పర్లేదు, స్ట్రాంగే. ఎన్ని గ్రాములు? ఎందుకు ఇప్పుడు? చలో, హ్యాపీ కదా, వన్స్ అగైన్ హ్యాపీ 5th యానివర్సరీ. ఇంకో గిఫ్ట్ ఉంది తనకి, ఏంటి అంటే చెప్తున్నా. ఇంకో గిఫ్ట్, లాస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే, నేను నీకోసం యానివర్సరీ విషెస్ చెప్తూ ఒక వీడియో తీసాను. అది సుమా ద బిజీ మామ్ నా యూట్యూబ్ ఛానల్లో చూడండి, ఆల్రెడీ పబ్లిష్ చేశాను. యాక్చువల్ ఏమైంది, నేను అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, అనుకోకుండా 7 o'clock పబ్లిష్ అయిపోయింది. ఫస్ట్ తనకే చూపిద్దాం అనుకున్నా, ఇంత లోపల పబ్లిష్ అయిపోయింది. నేను పబ్లిక్లో పెట్టేస్తాను, చూసుకోలేదు, కొంచెం బిజీగా డెకరేషన్ ఆ బిజీలో ఉంది. సో తనకి ఫస్ట్ చూపిద్దాం లోపల ఆల్మోస్ట్ 10 members చూసేసాను. అది ఎప్పుడు చూసాను నేను? 10 o'clock 9 o'clock చూసాను. అప్పుడు మళ్ళీ అన్లిస్ట్ చేసేసి అప్పుడు మళ్ళీ అంతా సెట్ చేసుకొని ఇందాకే ఆల్మోస్ట్ ఒక 10 minutes బ్యాక్ మళ్ళీ పబ్లిక్ చేశాను. అలా ఉంటుంది, ఏం చేస్తాం, బిజీ. సో ఇదనమాట, మా హస్బెండ్ ఎలాగో తన గిఫ్ట్స్ చూసుకుంటూ ఉంటాడు. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సుమా ద బిజీ మామ్ ఛానల్ని. అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇది గిఫ్ట్స్ వీడియో, మా 5th యానివర్సరీకి మేము ఇచ్చుకున్న గిఫ్ట్స్. ఇది వాచ్ బాక్స్, ఇది బెల్ట్ అండ్ పర్స్, ఇట్స్ అ గోల్డ్ బ్లాక్ బీడ్స్, ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఇది గోవిందరాజులు రింగ్, ఇది మా హస్బెండ్ నాకు ఇచ్చిన గింబల్. ఇవి బట్టలు మా హస్బెండ్కి. సో దీస్ ఆర్ ద గిఫ్ట్స్.